రుణమాఫీకి 25,000 కోట్లట. పీఎం కిసాన్ మార్గదర్శకాలని పాటిస్తే కావాల్సిన మొత్తం, సో రుణమాఫీకి కావాల్సిన మొత్తం 25,000 కోట్లు కావాలట. అంటే ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తే 25,000 కోట్లు? ప్రధానమంత్రి ఈ స్కీమ్ ఉంది కదా, ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అందరి రైతులకు ఇచ్చేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఆఫీసర్స్కి, పొలిటికల్ లీడర్లకి ఇట్లా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. సో ఆ మార్గదర్శకాలు కనుక పాటిస్తే, ఆ కండిషన్స్ కనుక ఫాలో అయితే మొత్తం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన రుణమాఫీ నిధులు 25,000 కోట్లు కావాలి. 25,000 crores. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలి అంటే 35,000 కోట్లు కావాలి. అంటే మొత్తం ప్రతి ఒక్కరికి చేయాలి, ఇక సంబంధం లేకుండా అని అనుకుంటే ఇంకొక 10,000 crores ఎక్కువ అయిద్దట. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం, సర్కారు పైన ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి భూములు ఉంటే, వాళ్ళు భూమి మీద లోన్లు తెచ్చుకుంటే వాళ్ళకి ఎందుకు రద్దు చేయాలా? అవసరం లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేయండి. జెన్యూన్గా ఆ పంటల కోసం రుణం తెచ్చుకున్న వాళ్ళ లోన్లే మాఫీ చేయండి. వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం లోన్లు తెచ్చుకున్న వాళ్ళది వద్దు, అసలు అవసరమే లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి ఎందుకు మాఫీ ఎందుకు చేయాలా? రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలు పాటిస్తే ప్రభుత్వం పైన ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారుల అంచనా. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలు అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపైన కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదాయ పన్ను చెల్లించే వారిని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, 10,000కు మించి పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల వంటి ప్రొఫెషనల్స్ను కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. 4వ తరగతి సిబ్బందిని మాత్రం అర్హులుగా చేర్చింది. 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 విడతలుగా నగదు బదిలీ చేసింది. సో ఈ లెక్కన కనుక అంటే వీళ్ళందరినీ మినహాయించి రుణమాఫీ చేస్తే 25,000 కోట్లలో అయిపోతుంది. లేదంటే ఇంకొక 10,000 కోట్లు కావాలి. ఇది లెక్క. తెలంగాణలో 3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 1,50,000 మంది పెన్షనర్లు ఉన్నారు. మరో 1,50,000 మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. అంటే అంతా కలిపి 6 లక్షల మంది దాకా ఉంటారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు, 33 మంది జెడ్పీ చైర్మన్లు, 13 మంది మేయర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ జెడ్పీ చైర్మన్లను లెక్కేస్తే ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలైతే వారి బ్యాంకు రుణ ఖాతాలు, ఆధార్, పాన్ కార్డ్ నెంబర్లన్నింటినీ సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ఈ ఉద్యోగులు వీళ్ళందరినీ మినహాయించడంలో తప్పులేదు. వాళ్ళకెందుకు రుణం మాఫీ చేయాలా మీరు చెప్పండి? వాళ్ళు బతకడానికి అవకాశం ఉన్నది కదా, వాళ్ళకి అక్కర్లేదు. ఇక్కడ ఇప్పుడు ఆదాయ పన్ను కట్టే వాళ్ళని అంటే చాలామంది రైతులు వాళ్ళు హోమ్ లోన్స్ కోసమో ఇంకో దానికోసమో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. సో మరి అందులో వాళ్ళకి సంపాదన లేకపోయినా ఇల్లు కట్టుకోవడానికో దానికో దీనికో రిటర్న్స్ ఉంటేనే లోన్లు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళు 0 రిటర్న్స్ ఇట్లా సబ్మిట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళని మీరు పరిగణలోకి తీసుకోకపోతే నష్టం అవుతుంది. ఇప్పుడు ఏవైతే ఉద్యోగులు కానీ దాంతోపాటు ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కర్లే, వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు కట్టుకోగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి 2 లక్షలేం పెద్ద ఇబ్బంది కూడా కాదు. సగానికి సగమై ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారట.
అయితే ఇందులో పీఎం కిసాన్ లబ్ధిదారులు మాత్రం సుమారు 33 లక్షల మంది ఉన్నారట. అంటే రాష్ట్రంలో ఉన్న పట్టాదారుల్లో సగం మందికి మాత్రమే పీఎం కిసాన్ పథకం అమలవుతోంది. నిజానికి ఆ పథకానికి అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకొని రైతులు కూడా రాష్ట్రంలో చాలామందే ఉన్నారట. అలాంటి వారిని కూడా కలుపుకుంటే రుణమాఫీకి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఏదేమైనా ఆ మార్గదర్శకాలను రుణమాఫీ పథకానికి అనుసరిస్తే అర్హులకు మాత్రమే పథకాన్ని అమలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకం అమలు తీరుపైన అధికారుల బృందాలు అధ్యయనం చేశాయి. పీఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చేయాలా అనే అంశంపైన కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారట. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఆగస్టు 15 లోపు చేసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ అక్కడికి ఆగిపోద్ది. ఇంకా అది కూడా చేయకపోతే పెద్ద ఎత్తున విమర్శలు మూట కట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా దారుణంగా ఉంటుంది.